హలో అండి, ఎలా ఉన్నారు? అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శ్రీకాంత్ శైలజ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇంకా అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఇంకా ఈ రోజు అయితే మనకు అయోధ్యలో అయితే రామ మందిరం ప్రారంభోత్సవం అయితే ఉంది కదా, అక్కడ ప్రాణ ప్రతిష్ఠ ఉంది కదా. ఇంకా ఇక్కడ నాకు ఇంకా పూజ కూడా మనము 11 నుంచి 1:30 వరకు చేసుకోవాలని అయితే చెప్పారు కదా. అందుకే ఇంకా నేనైతే కొంచెం లేట్గానే స్టార్ట్ చేసేసిన. మళ్ళీ ఈరోజు వచ్చేసి సాయంత్రం మనకు 5 దీపాలు పెట్టాలని చెప్పినారు కదా. ఇంకా సాయంత్రం అయితే బాగా ఇంటి ముందు కూడా నేను కొంచెం దీపాలు ఎక్కువ పెట్టుకుందామనే ఉద్దేశంతో అయితే ఉదయం అయితే మామూలుగా అంటే మళ్ళీ మనం సాయంత్రం అయితే కడప కడిగేసుకోవద్దు కదా. ఉదయమే కడపకైతే మంచిగా ముగ్గు పెట్టేసుకున్నాను బియ్యం పిండితో. ఇంకా అదే బాల్కనీలో ఇంటి ముందు ముగ్గు మాత్రం చాలా సింపుల్గా అయితే వేసేసిన. ఇంకా ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేసి అయితే నా దగ్గర అయితే రాముడి ఫోటో అయితే ఉంది, కానీ చాలా చిన్నగా ఉంది. నేనైతే ఎప్పటి నుంచో రాముల వారి పట్టాభిషేకం ఫోటో ఇంట్లో ఉండాలనేసి అంటారు. ఎందుకు అదేంటో కానీ దేవుడు పటమే కాదు, ఏదైనా ఒక చిన్న వస్తువైనా మనం తెచ్చుకోవాలనుకుంటే అది మనకు అందుబాటులో ఉన్న నిజంగా దానికి టైం రావాలంటారు చూడండి. ఇది అదేనేమో. నేను అది మనకు ఆ రాముల వారి ఫోటో నేనైతే తెచ్చుకోవాలని ఒక 4-5 సంవత్సరాల నుంచి పట్టాభిషేకం ఫోటో తెచ్చుకోవాలనేసి అనుకున్నాను. ఎన్నిసార్లు దేవస్థానాలకు వెళ్ళినా షాప్కి వెళ్ళినా ఎన్నిసార్లు అనుకున్నా కానీ అది మాత్రం తెచ్చుకోవడం అవ్వలేదు. అలాగే మళ్ళీ ప్రతి శ్రీరామనవమి రోజు అయితే నేను ప్రతిసారి ఇలాగే ప్రసాదాలు చేసి పానకం వడపప్పు పూజ సపరేట్గా రాముడికి చేసుకుంటా. ఆ టైంలో కూడా నాకైతే ఫోటో తెచ్చుకోవడానికి వీలు కాలేదు. ఇంకా ఈరోజు రాముడు మా ఇంట్లోకి రావాలనుకున్నాడేమో, ఇప్పుడు టైం వచ్చిందేమో. ఇంకా రాత్రి అయితే నేను ఫోటో తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా మా ఏరియాలో అయితే ఫోటో షాప్లో అయితే ఫుల్ లైన్ అనమాట. అసలు ఒక్క ఫోటో కూడా లేదు, ఒక్క రాముడు నిలబడ్డ ఫోటో, అన్నీ చిన్నగా ఉన్నాయి. ఇది ఒక్కటే ఫోటో ఉంది. ఇది నా గురించే ఉంది మా షాప్లో అనుకొని అయితే ఇంకా తెచ్చేసుకున్నాను. నైటే తెచ్చిపెట్టుకున్నా. ఇంకా అలాగే పొద్దున ఇంకా నేను వంటలు చేసేలోపు మా సార్ అయితే పైన ఇంకా దేవుడి దగ్గర అయితే అన్నీ రెడీ చేసేసిండు. ఇంకా ఫస్ట్ సార్ అయితే ఇంకా రాముడిని తెచ్చుకున్నాం కదా, రాముడి విగ్రహం లేదు కాబట్టి ఇంకా అదే పంచామృతంతోనే ఫోటోకి నేను అలా అభిషేకం చేసిన. ఈ ఒక్కరోజు అయితే అట్లా చేసిన. ఇంకా మనం వీక్లీ మనం దేవుడు పూజ చేసుకున్నప్పుడు మాత్రం పటాలకి అభిషేకం చేసుకుంటే అయితే పటాలు అయితే ఖరాబ్ అయిపోతాయి కదా. ఈరోజు విగ్రహం నా దగ్గర లేనందుకు అలాగైతే చేసేసుకొని అభిషేకం చేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా రాముల వారికి మనం పొడుగు బొట్టే పెట్టాలి కాబట్టి నేను పొడుగ్గా పెట్టుకొని మిగతా దేవుళ్ళకి అన్నిటికీ మంచిగా రౌండ్గా పెట్టేసుకొని ఇంకా దేవుణ్ణి అయితే పెట్టేసుకొని మనకు ఆ ప్రాణ ప్రతిష్ఠ టయానికి అయితే దీపాలు ముట్టించుకొని నైవేద్యం పెట్టాలి కాబట్టి ఆ టైంలో అయితే చేసేసిన. ఇంకా పైన పెట్టేటప్పుడు పీట వేసేసుకొని పీట మీద ఏదైనా మనం క్లాత్ వేసుకొని కొన్ని బియ్యం వేసుకొని దానిపైన అయితే శ్రీరామ అనేసి రాసేసుకొని ఇంకా అభిషేకం తర్వాత దేవుణ్ణి అయితే పెట్టేసుకున్నా. ఇంకా నైటే పూలదండ కూడా తెచ్చేసుకున్నా. పూలు అయితే ఫుల్ రేట్ ఉన్నాయండి. ఇంకా 5 దీపాలు అయితే సాయంత్రం పెట్టండి అన్నారు కదా. ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా పూలు కూడా పెట్టుకొని మామూలుగా ఇంకా 2 దీపాలు అయితే ముట్టించేసుకున్నా. ఇంకా అలాగే మనకు రాముల వారి అక్షంతలు అయితే వచ్చేసినాయి కదా ప్రతి ఇంటికి. అయితే మాకు ఈ అక్షంతలు జనవరి 1 రోజే వచ్చినాయి, న్యూ ఇయర్ రోజు. కాకపోతే నేనైతే ఆ రోజు వీడియో తీయలేదు. ఇంకా ఆ రోజు నుంచి ఆ అక్షంతలు తీసుకొని దేవుడి దగ్గర పెట్టినాను, కానీ వేరే అక్షంతలలో అయితే కలపలేను. ఎలా తీసుకున్నానో అలాగే పెట్టి ఇంకా రోజు ఒక 5 సార్లు అయితే శ్రీరామ జపం అయితే చేసుకున్నా. ఒక 5 సార్లే, ఎందుకంటే ఎక్కువ చేయడానికి ఇక మనకు పని కదా. ఇంకా తర్వాత వచ్చేసి అది ముందుకు వెళ్ళిపోయింది వీడియో అయితే. అక్షంతలలో నేనైతే కొంచెం పసుపు, కుంకుమ, ఆవు నెయ్యి, అలాగే పచ్చకర్పూరం, జవ్వాది పౌడర్ అన్నీ వేసి కలిపేసుకున్న తర్వాత మనకు రాముడి అక్షింతలు ఆ బియ్యంలో వేసి ఇవి కూడా కలిపేసినాను.
కలిపి చూడండి ఒక చిన్న బౌల్లో వేసుకొని పువ్వు పెట్టి రాముడు ముందు అయితే పెట్టేసుకున్నా. ఇంకా అవి పూజ దగ్గర అలాగే పెట్టిన, నేనైతే మధ్యాహ్నం వేసుకోలేదు. ఇంకా 2 నెయ్యి దీపాలు 2 నూనె దీపాలు అయితే ముట్టించుకొని ఇంకా నేను చేసుకున్న నైవేద్యాలు అయితే పెట్టేసుకున్నాను. 5 రకాల నైవేద్యాలు దేవుడికి పెట్టేసి ఇంకా అలాగే టెంకాయ కొట్టేసుకొని హారతి అయితే ఇచ్చేసిన. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇలా సింపుల్గా అయితే ఇలా చేసేసుకున్నాను. ఇంకా దీపాలు మనం ఈరోజు ముట్టించాం కదా, మరుసటి రోజు వరకు అయితే ఇంకా దీపాలు కొండెక్కకుండా అయితే కొంచెం ఎక్కువ అలాగే ఉంచుకున్నా. చూడండి నా ప్రసాదాలు ఆఫ్టర్నూన్ పూజ అయితే ఈ విధంగా అయిపోయింది. ఇంకా ఉదయం అయితే చిన్నగా అగరబత్తిలు అయితే పెట్టేసుకున్నా. తులసమ్మ దగ్గర కూడా ఉదయం అంటే ఇంకా మరీ ఉదయం ఏం కాదు, ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇప్పుడైతే టైం అయితే 4 o'clock అవుతుంది. ఇక 4 o'clock అయితే తులసమ్మ దగ్గర ఇంటి ముందు అయితే నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకున్నా. నాకు పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు. అయినా ఇంకా నేను పండగ అయినా ఉట్టి రోజైనా ఎప్పుడైనా ఈ పద్మము శంకు చక్రాలే వేస్తా తులసమ్మ దగ్గర. ఇంకా అలాగే వచ్చేసి ఏంటంటే ఇక కొద్దిగా పసుపు రాసుకొని కొంచెం కలర్స్, మొన్న సంక్రాంతి తెచ్చుకున్న కలర్స్ ఎలాగో ఉన్నాయి కదా, ఇంకా తులసమ్మ దగ్గర ముగ్గు వేసుకొని అలాగే మళ్ళీ ఇంకా అలాగే ఇంటి ముందు కూడా ముగ్గు వేసేసుకున్న ఈవినింగ్ టైంలో. ఇంకా ముగ్గు వేసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక ఫ్రెష్ అయినాక ఇంకా మా పిల్లలు నేనైతే రెడీ అయినాం. మా పక్కన మా ఆంటీ వాళ్ళు అయితే టెంపుల్లో పూజ చేయిస్తున్నారు. అలాగే మా దగ్గర ఉన్న వాళ్ళంతా వెళ్ళారు. వాళ్ళతో పాటు నేను కూడా టెంపుల్కి అయితే వెళ్ళిన. టెంపుల్కి వెళ్ళే ముందు అయితే 5 దీపాలు అయితే ముట్టించుకోవాలన్నారు కదా. అంటే 5 అంటే 5 కాదు, 5 ముఖ్యము. 5 తర్వాత ఇంకెక్కువ ఎన్ని మనకు ఓపిక ఉంటే, ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అన్ని ముట్టించుకోవచ్చు అన్నారు కదా. ఇంకా నేనైతే డోర్ ముందు అయితే వెలిగించేసుకున్నా ఫస్ట్. కానీ చాలా ఇబ్బంది పెట్టేసిందండి గాలి అయితే నేను ఆ ముగ్గు కూడా ఎందుకు అంత బాగా వేసుకున్నా అంటే అసలు మధ్యలో మంచిగా 5 దీపాలు పెట్టి బాగా అలంకారం చేసుకుందాం అనుకున్నా. కానీ ఆ 2 దీపాలు ఉంచే వరకే పెద్ద గగనం అయిపోయింది. ఇంకా ఇంటి ముందు పెట్టేసి వచ్చిన తర్వాత అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసి నైవేద్యాలు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత తమలపాకుల్లో వచ్చేసి శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఆకులల్లో ఆ విధంగా రాసుకొని శ్రీరాముని ఫోటో దగ్గర అయితే పెట్టేసుకున్నా. ఇంకా అలా రాసేసుకొని ఆ పీట మీద అయితే ఆ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని అక్కడ మంచిగా పీట మీదనే వచ్చేసేటట్టు పెట్టేసుకొని ఇంకా కింద అయితే నేను ఉదయం అయితే 4 దీపాలు అయితే ముట్టించుకున్నాను కదా, దాంట్లో 2 అలాగే వెలుగుతున్నాయి. మళ్ళీ ఆ 2లో అయితే కొత్తగా పెట్టుకొని కింద 5 దీపాలు పెట్టేసుకున్నాం. మొత్తం 9 దీపాలు. అంటే నేనైతే లెక్కతో ఏం పెట్టుకోలేదు. 5 తర్వాత ఎన్నైనా ఎక్కువ ఉంచవచ్చు అన్నారు కదా. ఇంకా మధ్యాహ్నం పూజ చేసుకున్నప్పుడు పెట్టుకున్న ప్రసాదాలన్నీ తీసేసి ఇంకా మళ్ళీ కొంచెం వడపప్పు మాత్రం అలాగే ఉంచుకొని అలా 5 దీపాలు మళ్ళీ చెమ్మెలల్లో అన్నిట్లో దీపాలతో అయితే రాముడికి మంచిగా మనస్ఫూర్తిగా పూజ చేసి ఆ శ్రీరాముని ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇంకా అలాగే హారతి ఇచ్చేసుకొని ఇంకా పిల్లలైతే టపాకాయలు కాలుద్దామమ్మా అంటే ఇంకా సరే అనేసి కొన్ని టపాకాయలతో అయితే తీసుకున్నా. ఇంకా అలాగే ప్రసాదం వచ్చేసి అయితే అరటిపళ్ళు అయితే పెట్టేసుకున్నా. చూడండి దేవుడి పూజ ఇంట్లో పూజ కూడా ఉదయం చేసేసుకున్నా. ఇంకా అవే దీపాలు ఉన్నాయి. నాతో పాటు మా శ్రీరాముని ఆశీస్సులు మనందరికీ, మీకు మాకు అందరికీ మంచిగా అందాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇంకా పూజ అయితే అలా చేసేసుకున్నానండి. మీ ఇంట్లో మీరు రాముల వారి పూజ ఏ విధంగా చేసుకున్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో కొంచెం లేట్గానే అప్లోడ్ చేస్తున్నా, ఎందుకంటే ఇది నేను పూజ మరుసటి రోజే నేను యాదగిరి గుట్టకైతే వెళ్ళినాను. ఇంకా నాకు టైం లేకుండే
వాయిస్ రికార్డ్ చేయడం, ఎడిటింగ్ చేయడం. అందుకని కొంచెం లేట్గానే రావచ్చు ఫ్రెండ్స్. మీరైతే చూస్తారు, మీతో షేర్ చేద్దామని అయితే మనకు రాముల వారి పండుగ అయిపోయిన తర్వాత నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నా. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా ఆ శ్రీరాముడికి అయితే మంచిగా పంచహారతి అయితే ఇచ్చేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి నా పూజ ఏ విధంగా ఉంది ఏంటి అనేసి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇది సింపుల్గా అయితే చేసేసుకున్నా. ఈసారి ఎక్కువ డెకరేషన్ కూడా అయితే అలాగా ఏం చేయలేదు. ఇంకా ఆ తర్వాత ఇంకా మా పక్కన బాబు కూడా వచ్చేసిండు, తను కూడా హారతి తీసేసుకున్నాడు. ఇంకా హారతి అయిపోయిన తర్వాత ఆ శ్రీరాముడి అక్షితలు అయితే తీసుకొని ఇంకా మా ఇద్దరు పిల్లలకు నేను మా వారు కలిసి పిల్లలకి వేసి ఆశీర్వదించడం. నాకు మా సార్ వేసిండు, నేను మా సార్కి వేసిన. ఇంకా అదైతే నేను వీడియో తీయలేదండి అసలు, అందుకనే ఇంకా మీకు ఆ వీడియోలో షేర్ చేయలేదు. ఈ పూజ మొత్తం అయిన తర్వాత అక్షతలు అయితే వేసుకున్నాము. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనకు శ్రీరామ జపం అయితే ఎంత ఓపిక ఉంటే అంత చేసుకోమన్నారు కదా. ఇంకా ఈరోజు మనం ఇంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం కాబట్టి నేనైతే శ్రీరామనామం ఒక 108 సార్లు అయితే మా ఇంట్లో మేము నలుగురం, మా పిల్లలు, మా వారు కలిపి ఇంకా అందరం శ్రీరామ జపం అయితే చేసుకున్నాము. దాంట్లో కుంకుమతో అయితే చేసుకున్న నేను. అక్కడ పెట్టిన కుంకుమ అయితే అదే కుంకుమతో అర్చన చేసుకున్నా. ఇంకా మనకు ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళేటప్పుడైనా రోజైనా కానీ ఆ రాముల వారి ఆశీస్సులు మనకు కావాలనుకొని ఆ బొట్టు పెట్టుకుంటే అయితే మంచిదని నేనైతే అలాగ చేసేసుకున్నా. ఇంకా చూడండి మా పిల్లలైతే ఇంకా మా బన్నీ అయితే ఫస్ట్ ఉంటాడు. నాకేమో చాలా భయం టపాకాయలు అంటే. ఇంకా 2 అయితే కాల్చిన తర్వాత ఇంకా బయటికి నడవండి అని చెప్పి ఇంకా బయటికి తీసుకొచ్చి అయితే బయట అలాగైతే టపాకాయలు పేల్చేసుకున్నాం. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అక్కడ నుంచి అయితే అక్కడ మా దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాము. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే ఎన్ని టపాకాయలు కాల్చిరంటే అన్ని టపాకాయలు అండి. చూడండి ఎంత ఎంత బాగా ఇంకా బయట అందరూ జై శ్రీరామ్ అనుకుంటూ చాలా టపాకాయలు కాల్చారు. ఇంకా గుడి లోపల వచ్చేసి అయితే చాలా మంది, ఎంతమంది వచ్చిరో గుడికి అందరూ కలిసి దీపాలు వెలిగించారు, ఓంకారం వేసిరు, శ్రీరామ అని వేసి ఆ పద్మం వేసి అలా ఇష్టం ఉన్న ముగ్గులతో అయితే ఇంకా దీపాలు అయితే వెలిగించుకున్నాం. ఆ గుడి వాళ్ళే అన్నీ మనకు నూనె, ఒత్తులు, దీపంతలు అన్నీ వాళ్ళే రెడీ చేసిరు. మనం ఇంటికి వెళ్ళి ఏం తీసుకెళ్ళకుండా ఇంకా అందరు సందడితో అయితే పెట్టేస్తున్నారు. చాలామంది అయితే హనుమాన్ చాలీసా, శ్రీరాముని పాటలు అన్నీ చాలా బాగా, భజనలు చాలా బాగా చేసిరు. ఇంకా అక్కడ ఒక 1 అవర్ ఉండి ఇంకా అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసిన ఫ్రెండ్స్. ఇంకా ఇది ఈరోజు నేనైతే రాముని పూజ ఎలా చేసుకున్నది అనేది అయితే మీతో వీడియో అయితే షేర్ చేసిన. మరి మీరు ఎలా చేసుకున్నారా అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా పూజా విధానము నేను సింపుల్గా ఎలా చేసుకున్నాను అనేది అయితే చూసి నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ కొంచెం ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అక్కడైతే చూడండి వాళ్ళు చాలా బాగా పాటలు అయితే పాడుతున్నారు. ఇంకా సౌండ్ చాలా ఉందని ఆ పాటలు అయితే పెట్టలేదు. ఇంకా ఆ గుడిలో ఆంజనేయ స్వామి, శివుడు, మళ్ళీ రాముల వారికి అయితే ఇంకా పక్కన అయితే ఇలా అయితే పూజ చేసిరు. చాలా బాగా అనిపించింది, చాలా సంతోషంగా. ఇంకా ఓకే ఫ్రెండ్స్, మరి